వెల్కమ్ ఆల్ టు సిఎస్ఎస్ యానిమేషన్స్ పార్ట్ 2. ప్రీవియస్ వీడియోలో ట్రాన్సిషన్స్ గురించి చూసాము కదా. ట్రాన్సిషన్స్ యూస్ చేసి ఎలా యానిమేషన్స్ అప్లై చేయాలి, పవర్ ఎఫెక్ట్కి ఇదంతా చూసాం. అండ్ 2 ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను మీకు, బటన్ అండ్ టెక్స్ట్. అండ్ ఈ టాపిక్స్ అన్నీ కవర్ అయిన తర్వాత ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ వద్దాం. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇన్ వెబ్సైట్లో ఎలా యూస్ చేస్తారనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి టాపిక్ ట్రాన్స్ఫార్మ్స్లో మనకి దాంట్లో మళ్ళీ 4 ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే రొటేట్, స్కేల్, స్క్యూ, ట్రాన్స్లేట్. ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట దీంట్లో మళ్ళీ ట్రాన్స్ఫార్మ్స్. సో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో ఇలా ఒక బాక్స్ తీసుకున్నాం కదా, దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం. సో దానికి ఎలా అంటే ఇప్పుడు ఈ బాక్స్లో మనం ప్రీవియస్గా మనం ట్రాన్సిషన్స్ చూసాం కదా, ఇప్పుడు పవర్ ఎఫెక్ట్ మీద తీసుకుందాం. నెక్స్ట్ యానిమేషన్స్లో కూడా చూపిస్తాం. సో ట్రాన్స్ఫార్మ్స్లో ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాల్యూస్. ఇది ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ అయితే దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఫస్ట్ రొటేట్ చూద్దాం. రొటేట్ అంటే నేను 45 degrees పెడతాను. సో ఇప్పుడు ఒక సేవ్ చేసి చూద్దాం. దాని ఇప్పుడు ఏంటంటే దీనికి ఆ హోవర్కి ఇక్కడ అప్లై చేయాలి. సో దానికి ఏంటి, ట్రాన్సిషన్, మనకి ఏంటి అన్నీ ఉన్నాయి కదా. సో ఆల్ అని పెట్టాను, దాంట్లో అన్ని డ్యూరేషన్ ఎంత 0.3 seconds అండ్ ఈజీ అంతే. అది తీసుకొని ఇప్పుడు మనం చూద్దాం. సేవ్ చేసి చూస్తున్నాను. చూసారా, అంటే మనం 360 degrees ఇచ్చుకుంటే ఇప్పుడు చూడండి, చూసారు కదా రొటేట్ అవుతుంది. సో అది ఫాస్ట్గా అవుతుందని మీరు 2 seconds ఇచ్చుకోండి ఇక్కడ. సో ఈ విధంగా రొటేట్ అవుతాయి. నెక్స్ట్ స్క్యూ కూడా మనకి డిగ్రీస్లో ఉంటుంది. ఇక్కడ అనేది కూడా 45 degrees తీసుకుంటాం. సేవ్ చేసి చూద్దాం. సో చూసారు కదా, సో నెక్స్ట్ ఏంటి, ఇంకోటి ట్రాన్స్లేట్. చూసా ఉన్న పొజిషన్ నుంచి మూవ్ అయింది కిందకి. ఇంకా మనం ఇది స్పీడ్గా పెట్టుకుందాం, 0.6. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ వై అని ఇచ్చుకున్నాం కాబట్టి రెండింటికి. అదే మీకు ఇక్కడ జెడ్ కూడా ఉంటుంది, కామా ఇచ్చి మీరు -10 pixels అదే, బట్ ఇక్కడ 3D అని ఇవ్వాలి.
సర్చ్ అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. వేరే ఎగ్జాంపుల్స్లో మీకు కనిపించింది, దీంట్లో అంత కనిపించదు. సో ట్రాన్స్లేట్ అంటే ఇది. నెక్స్ట్ ఏముంది, ఇంకోటి స్కేవ్, రొటేట్, ట్రాన్స్లేట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ స్కేల్. స్కేల్ ఒక 1,3 అంటే ఉన్నదాన్ని డబల్ చేస్తాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. చూసారు కదా, వైని డబల్ చేసి ఉన్నదాన్ని. అదే 2 2 2 ఇస్తే చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటి, ఓవర్ చేస్తుంటే ఎఫెక్ట్ అప్లై. ఈ ట్రాన్స్ఫార్మ్స్ ఎన్ని రకాలుగా, 4 టైప్స్. అదేంటిది, ట్రాన్స్ఫార్మ్స్, అదేంటిది, రొటేట్, స్కేల్, స్క్యూ, ట్రాన్స్లేట్. ఇవే మనం యానిమేషన్స్లో, ఈ యానిమేషన్ ఉంది కదా, ఆ ప్రాపర్టీగా యూజ్ చేసినప్పుడు కంటిన్యూషన్గా ఉంటుంది. ఓకేనా. సో ఇవన్నీ ఒక్కసారి అప్లై చేయొచ్చు అనుకుంటే ఒక్కసారి కూడా అప్లై చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ స్కేల్ అప్లై చేశాను కదా, ఇప్పుడు స్క్యూ అప్లై చేస్తే స్క్యూ 45 degrees అండ్ రొటేట్ 180 degrees ఇచ్చుకోండి. అండ్ ట్రాన్స్లేట్ అంత 50 pixels, 100 pixels. ఇలా సమ్ వాల్యూస్ ఇచ్చాను, ఏమైతే చూద్దాం ఒకసారి. అది ఎక్కడ పోగా వెళ్తుంది చూసారా. సో రొటేషన్ తగ్గిద్దాం, 180 కాకుండా 160 ఇద్దాం. సో ఈ విధంగా వచ్చింది చూసారు. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారో సింపుల్గా మీరు ఒక బాక్స్ చూపించేసారు అనొచ్చు. అప్కమింగ్ ఎగ్జాంపుల్స్లో ప్యూర్గా చూపిస్తాను, లైవ్ ఎగ్జాంపుల్స్. ప్రజెంట్ ఏంటంటే మీకు ఇంట్రడక్షన్ గురించి ఈచ్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను, ఒక శాంపుల్ ఎగ్జాంపుల్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.